Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక విన్యాసం, ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్. ఏదైనా ఒక విన్యాసం వార్తలు నిలిచినప్పుడు ఆ విన్యాసం యొక్క పేరేంటో చూడండి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి. థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లు ఏంటి, ఏ దేశాలు ఈ విన్యాసంలో పాల్గొంటూ వార్తల్లోకి వచ్చినాయి. నెక్స్ట్, త్రివిధ దళాల్లో ఈ వార్తలు నిలిచిన విన్యాసం ఎవరికి సంబంధించింది, ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్న ఆ విన్యాసం, ప్రస్తుతం వార్తలోకి వచ్చిన విన్యాసం ఎక్కడ జరుగుతోంది, సో ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి లేదా ప్రాంతం ఏంటి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మిస్లీనియస్, ఎన్నవ ఎడిషన్ విన్యాసము ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ విన్యాసంలో పార్టిసిపెంట్స్గా ఉన్న ఇండియన్ వింగ్స్ ఎవరైతే ఉంటారో, ఆర్మీకి సంబంధించిన దళం కానివ్వండి, లేదా అత్యంత అధునాతన ఆయుధాలను గనక ఆ విన్యాసంలో ప్రదర్శించిన, లేదా యుద్ధ విమానాలకు సంబంధించి కానివ్వండి, ఇటువంటి వాటిపైన కూడా ఫోకస్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ఒక విన్యాసం పేరు వచ్చేసేసి ఎక్సర్సైజ్ శక్తి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన శక్తి ఎక్సర్సైజ్ ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 2 దేశాలకి సంబంధించింది. ఆ 2 దేశాలు ఏంటంటే భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసం. ఇటీవల మన ఈ మంత్లోనే మే 13th రోజున ప్రారంభమైన ఈ విన్యాసము మే 26th వరకు జరుగుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిందంటే సైనిక. అంటే సింపుల్గా ఇక్కడ మనం ఏం చేయొచ్చు, సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన శక్తి అనే ఎక్సర్సైజ్, శక్తి విన్యాసము భారత్, ఫ్రాన్స్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం అయిపోయింది. ఒకటే సింగిల్ లైన్లో మొత్తం అయిపోయింది. ఇక్కడ కాన్సెప్ట్ సరిపోతుంది. అండ్ ఎక్కడ జరుగుతుంది, ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసం ఏదైతే ఉంటుందో మన భారత్ ఆతిథ్యంలో, భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఉన్న ఉమ్రోయ్ ప్రాంతంలో ఇది జరుగుతుంది. ఉమ్రోయ్. సో ప్రస్తుతం వార్తల్లోకి వచ్చిన విన్యాసం ఎన్నో ఎడిషన్ అంటే 7th ఎడిషన్. సరిపోతుంది. సో ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయో లేదో చూడండి. మీకు ఇలాగే నేను 2023 కరెంట్ అఫైర్స్, ఇప్పుడు రానున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కానీ ఫోకస్ చేస్తారు. 2023 కరెంట్ అఫైర్స్. 2023 కరెంట్ అఫైర్స్ని మీకు నేను CA 360 కోర్సులో ఇలా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో, లాస్ట్ 1 year or 1.5 yearలో వార్తలు ఇచ్చిన రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా మీకు నేను స్పెషల్ వీడియోస్గా అందించాను. అవి CA 360 మ్యాగజైన్లో కూడా ప్రొవైడ్ చేశాను. సో GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ప్రతి ఒక్క అభ్యర్థి పోటీ పరీక్షలను ఉద్దేశించి తప్పనిసరిగా చదవాల్సిన ఆ ఇంపార్టెంట్ టాపిక్స్, అరౌండ్ 30 టాపిక్స్ కానివ్వండి, అండ్ ఎవ్రీ వీక్కి సంబంధించిన లేదా ఎవ్రీ 15 days సంబంధించిన కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో మీకు పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఈ సబ్జెక్టుల వారికి వచ్చే అప్డేట్స్ని కూడా మీకు అందులో ఇన్ డీటెయిల్గా మీతో డిస్కస్ చేయడం జరిగింది. CA 360 2023 ఉంటుంది, 2024 ఉంటుంది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు వీలైతే అందులో కొన్ని డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. ఓకేనా. అండ్ సో అంటే కొన్ని టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇదంతా కూడా మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఓకేనా. సో భారత్, ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసం పేరు శక్తి. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి, ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. మనం ఖచ్చితంగా 30 టాపిక్స్ చదవాలి, 30 ఇష్యూస్ చదవాలని చెప్పాను కదా. విన్యాసాల గురించి కానీ, సూచీల గురించి కానీ, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికల గురించి, గణాంకాల గురించి, IITల గురించి, మరియు ఇటీవల వార్తలు ఇచ్చిన ప్రాంతాల గురించి కానివ్వండి, GA ట్యాగ్ సంబంధిత అంశాలు కానీ, యునెస్కో సంబంధిత అంశాలు కానీ, సూపర్లేటివ్స్ కానీ, ఇలాంటి టాపిక్స్ 30 అరౌండ్ ఉంటాయి. సో అందులో ఒకటి దేశంలోనే మొట్టమొదటి లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన టాపిక్ సూపర్లేటివ్స్. సో ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి తొలి 6G డివైజ్ని, సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సో 6th జనరేషన్, సో ప్రస్తుతం ప్రపంచంలో 5th జనరేషన్ 5G మొబైల్స్ని మనం చూస్తున్నాం, కానీ 6G డివైజ్ని లాంచ్ చేస్తూ ఏ దేశం వార్తల్లోకి వచ్చిందంటే జపాన్ అంటేనే టెక్నాలజీ అంటేనే జపాన్, మనకు తెలుసు. సో ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో 6th జనరేషన్ ఆర్ 6వ తరం ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంపై, ఈ జనరేషన్స్ మారిన కొద్దీ మనము హై స్పీడ్ ఇంటర్నెట్ని చూస్తున్నాము. సో చూడండి,
అందించడంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మొట్టమొదటి 6G డివైస్ను ఆ దేశం ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్తో పోలిస్తే దాదాపు 20 టైమ్స్ ఎక్కువ వేగాన్ని ఇంటర్నెట్ స్పీడ్ కలిగి ఉండే 6G డివైస్ నమూనా పరికరాన్ని జపాన్లోని వివిధ టెలికాం కంపెనీలు సంయుక్తంగా తయారు చేసినాయి అంట. గుర్తుంచుకోండి. సో 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందించడం ఈ పరికరం యొక్క ప్రత్యేకత. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో డైరెక్ట్ హెడ్డింగ్ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వనమూలికలతో చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్. యాక్చువల్గా ఇటీవల ఒరాంగుటాన్స్ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. అదేంటో స్పెషాలిటీ ఒరాంగుటాన్స్ గురించి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో కూడా గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. ఒరాంగుటాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్. మీకు లాస్ట్ 2 days బ్యాక్ కూడా చెప్పాను. ఒరాంగుటాన్ డిప్లొమసీ అని మలేషియా వారి వద్ద ఎవరైతే పామ్ ఆయిల్ కొనుగోలు చేస్తారో ఆయిల్తో పాటు ఒరాంగుటాన్స్ కూడా పంపిస్తామని చెప్పేసి ఒక ఒరాంగుటాన్ డిప్లొమసీని ప్రతిపాదిస్తూ వార్తల్లోకి వచ్చింది. ఈరోజు ఇండోనేషియాలోని ఒక ఒరాంగుటాన్ సొంతంగా స్వీయంగా వైద్యం చేసుకుంటూ వనమూలికలతో వైద్యం చేసుకుంటూ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. అలా ఒక ఒరాంగుటాన్ తనకు తానే వైద్యం చేసుకోవడం అనేది గుర్తించడం అనేది మొదటిసారి. సో ఇక్కడ చూడండి, ఒక వన్యప్రాణి తన శరీరంపై ఉన్న గాయాలకు ఔషధ మొక్కలు వాటితో చికిత్స చేసుకోవడాన్ని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. ఎక్కడ అంటే ఇండోనేషియాలోని సువాక్ బాలింబింగ్ పరిశోధన కేంద్రంలో ఇది చోటు చేసుకుంది. అది రక్షిత వర్షధార అడవి తీవ్రంగా అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న దాదాపు 150 సుమత్రన్ ఒరంగుటాన్లు అక్కడ ఉంటాయి. రోజువారీ తనిఖీల్లో భాగంగా ఆ జీవులను నిపుణులు ఇటీవల పరిశీలించినప్పుడు ఇది కనిపించడం జరిగింది. అప్పుడు రాకుస్ అనే ఒక మగ ఒరాంగుటాన్ ముఖానికి గాయమైనట్లు గుర్తించారు. 3 రోజుల తర్వాత ఆ జీవి ఫైబ్రేరియా టింకోటోరియా అనే ఒక మొక్కను ఎంచుకొని దాని ఆకులను సేకరించింది, వాటిని బాగా నమిలింది. ఈ క్రమంలో వెలువడిన రసాన్ని గాయంపై కొద్ది నిమిషాల పాటు పులిమింది. చివరిగా ఆకుల పిప్పితో ఆ గాయాన్ని పూర్తిగా కప్పేసింది. సో ఇది అద్భుతం. సో ఒరాంగుటాన్ సొంతంగా మనకు కదా గాయమైతే మనం పసుపు పెట్టుకోవడం కానీ, మన ట్రెడిషనల్ పసుపు పెట్టుకోవడం కానీ, చాయపత్త పెట్టుకోవడం కానీ, బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇటువంటి చేస్తూ ఉంటాం కదా. సో అలా ఒక ఒరాంగుటాన్ చేయడం అనేది అద్భుతంగా ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ప్రాంతాలు ఇంపార్టెంట్. ఇటీవల చాలా పోర్ట్స్ వార్తల్లోకి వస్తున్నాయి. ఇక్కడ చాబార్ పోర్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. భారత్ సహకారంతో ఏ దేశంలో ఈ పోర్ట్ నిర్మాణంలో అంటే ఇరాన్. సో దీనికి సంబంధించిన ఒక పునరుద్ధరణ ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. చాబార్ పోర్ట్ నిర్మాణకు భారత్ ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోనుంది. 2016లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు భారత్ ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. షిప్పింగ్ మంత్రి అంటే భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు సర్బానంద్ సోనోవాల్ గారు ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేయడానికి మే 13 రోజున అక్కడికి వెళ్ళడం జరిగింది ఇరాన్కు. గుర్తుంచుకోండి, విదేశాల్లో ఓడరేవులు నిర్వహించే భారతదేశం యొక్క మొదటి ప్రయత్నం ఇది. అండ్ నెక్స్ట్ రష్యా పెద్దన్న పాత్రను పోషిస్తూనే ఉంది. మనకు చాలా విషయాల్లో రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయుధాల దిగుమతులు కానివ్వండి, కాంట్రిబ్యూషన్లు కానివ్వండి, పెట్రోలియం విషయంలో కానివ్వండి, ఇలా. సో అలా గత ఆర్థిక సంవత్సరంలో రష్యా నుండి మనం దిగుమతి చేసుకున్న ఆయిల్ వల్ల మన భారతదేశానికి ఎన్ని కోట్ల ఆదా జరిగిందట అంటే 2.07 లక్షల కోట్లు ఆదా జరిగిందట మన దేశానికి. సో అద్భుతం ఇది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకోవడంతో కిందటి ఆర్థిక సంవత్సరంలో $2.5 బిలియన్ అంటే $25 బిలియన్ అంటే దాదాపు 2.07 లక్షల కోట్లకు పైగా ఆదా జరిగింది ఇండియాలో. ప్రభుత్వ డేటా ప్రకారం, అధికారిక గణాంకాల ప్రకారం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో $132.40 బిలియన్ అంటే 10.98 లక్షల కోట్ల విలువైన క్రూడ్ ఆయిల్ను ఇండియా దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇంతే మొత్తం క్రూడ్ ఆయిల్ దిగుమతుల కోసం మనం $157.50 బిలియన్ అంటే 13 లక్షలను ఖర్చు చేశాము. అంటే ఇప్పుడు ఆ కంపారిజన్ మనకు తెలుస్తుంది. 2022-2023లో 232.5 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటే కిందటి ఆర్థిక సంవత్సరం 232.7 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ ఇండియా దిగుమతి చేసుకుంది. సో ఇక్కడ కంపారిటివ్ చూస్తే మనకు దాదాపు $25 బిలియన్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల మనం బెనిఫిట్ అవుతున్నాము. గుర్తుంచుకోండి. అండ్ మాల్దీవులకు భారత్ మళ్ళీ సాయం. మనందరికీ తెలుసు, లాస్ట్ నవంబర్ మంత్లో మాల్దీవ్స్ దేశానికి నూతన అధ్యక్షుడిగా వచ్చిన మహమ్మద్ మైజు తను దేశాధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత భారత్ మాల్దీవ్స్
చూడడానికి జాగ్రఫికల్గా చూడడానికి దగ్గరే ఉన్న సంబంధాల విషయంలో మాత్రం బంధం విషయంలో మాత్రం దూరం అవుతుంది. కారణం ఏంటంటే మహమ్మద్ మైజ్ మాల్దీవ్స్ చైనాకి దగ్గర అవుతుంది. చైనాకి దగ్గర అవడం అంటే ఆటోమేటిక్గా భారత్కి దూరమైనట్టే. సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా చూసాం మనం. లక్షద్వీపులకు సంబంధించిన మోదీ గారి పర్యటన కానివ్వండి, ఇటీవల కాలంలో చాలా అక్కడ నుండి మన సైన్యాన్ని మనం తిరిగి రప్పించుకోవడం కానీ ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాల్దీవులకు మళ్ళీ భారత్ సాయం ఏంటో చూడండి. దాదాపు 417 కోట్ల రుణం మరో ఏడాది పొడిగింపు అనే అంశం. మాల్దీవులకు మళ్ళీ భారత్ సాయం చేసింది. దాదాపు 417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపును ఇచ్చింది. వడ్డీ లేకుండా ఈ మొత్తాన్ని ఆ దేశం వినియోగించుకోవచ్చు. ఈ మేరకు మాల్దీవులు చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించి ఈ అంశాన్ని చేయడం జరిగింది. అండ్ సిజేరియన్ శిశువులకు రెండో తట్టు టీకా మీజిల్స్ టీకా తప్పనిసరి అనే ఒక అంశము బ్రిటన్ చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కామన్గా నార్మల్ డెలివరీలో పుట్టే శిశువులకి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టే శిశువులు ఎవరైతే ఉంటారో సిజేరియన్ ఆపరేషన్, సో వాళ్ళు కంపారిజన్ అని చెప్పేసి రోగనిరోధక శక్తి ఈ సిజేరియన్ పిల్లలకు తక్కువగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ డెలివరీ పిల్లలకు అని చెప్పేసి ఒక శాస్త్రీయంగా చైనా బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ప్రూవ్ అయింది. కాబట్టి వాళ్ళకు ఇంకొక డోస్ వ్యాక్సిన్ అనేది అవసరం అని చెప్పేసి చెప్తున్నారు. రెండో తట్టు టీకా తప్పనిసరి. సో సహజ ప్రసవం ద్వారా పుట్టే శిశువులతో పోలిస్తే సిజేరియన్ విధానంలో జన్మించిన శిశువుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని బ్రిటన్ చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ సంగతి తట్టు మిజిల్స్ టీకాల విషయంలో నిర్ధారణ అయింది. సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన శిశువుల్లో 5% మందికి ఒక్క తట్టు టీకా డోసుతో ఆశించిన రోగనిరోధక శక్తి ఉత్పన్నం కాదు. అదే సిజేరియన్ శిశువుల్లోనైతే 12% మందిలో ఈ లోపం కనబడుతుందంట. గుర్తుంచుకోండి. అండ్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే భారతదేశంలో 85th గ్రాండ్ మాస్టర్ నామ్తో వార్తల్లోకి వచ్చిన తమిళనాడు ప్లేయర్, చెస్ ప్లేయర్. గ్రాండ్ మాస్టర్ నామ్ అనేది ఏ క్రీడకి సంబంధించింది? చెస్. సో చెస్కి సంబంధించి ఈ గ్రాండ్ మాస్టర్ నామ్ని ఎవరు ఇస్తారంటే ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్ ఈ సంస్థ. సో అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. సో ఇక్కడ నుండి భారతదేశంలో ఇప్పటివరకు లాస్ట్ టైం 84th గ్రాండ్ మాస్టర్ వరకు చూసాము. ఇప్పుడు 85th గ్రాండ్ మాస్టర్గా వార్తలు నిలిచిన శ్యామ్, సో చెస్ ప్లేయర్ శ్యామ్ నిఖిల్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారంటే తమిళనాడు రాష్ట్రం. సో 3 పదుల వయసులో 31 years ఏజ్లో గ్రాండ్ మాస్టర్ నామ్ని పొందుతూ వార్తల్లోకి వచ్చాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తమిళనాడు చెస్ ప్లేయర్ శ్యామ్ నిఖిల్ 31 ఏళ్ల వయస్కుడు శ్యామ్ నిఖిల్ భారత్ చెస్లో 85th గ్రాండ్ మాస్టర్గా వార్తల్లోకి వచ్చాడు. మనకి 84th వైశాలి అని ఇవన్నీ మనం చూసాము. గ్రాండ్ మాస్టర్ల గురించి రీసెంట్ వన్ ఎవరు ఉన్నారో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల గుకేష్ కానీ ప్రజ్ఞానంద కానీ తరచూ సంచలనాలుగా వార్తల్లోకి వస్తున్నారు. వాళ్ళ గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయి. అండ్ 29వసారి కెరీర్లో జీవితంలో 29వసారి మనకి ఎవరెస్ట్ని అధిరోహిస్తూ వార్తల్లోకి వచ్చిన షెర్పా, కామిరిటా షెర్పా మరొకసారి వార్తల్లోకి వచ్చాడు, నేపాలి. సో నేపాల్కు చెందిన దిగ్గజ పర్వతారోహకుడు కామిరిటా షెర్పా 29th టైం ఎవరెస్ట్ను అధిరోహించి తన రికార్డును తానే తిరగ రాసుకున్నాడంట. 54 ఏళ్ల వెటరన్ పర్వతారోహకుడు కామిరిటా రీసెంట్గా ఎవరెస్ట్ని మరొకసారి అధిగమించి ఈ రికార్డుని సృష్టించాడు. అండ్ ప్రముఖ రాజకీయ నాయకుడు, బీహార్లో ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి మాజీ ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తనెవరంటే సుశీల్ కుమార్ మోదీ, బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ పర్సన్. సో ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు క్యాన్సర్ కారణంగా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఎక్సర్సైజ్ శక్తి ఇటీవల భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసం ఉమ్రేలో ప్రారంభమవుతూ వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోని తొలి 6G డివైస్ని ఆవిష్కరిస్తూ వార్తల్లోకి వచ్చిన దేశం జపాన్. వనమూలికలతో సొంతంగా స్వీయ చికిత్స చేసుకున్న ఒరాంగుటాన్ ఇండోనేషియాలో గుర్తింపు. చాహబాగ్ పోర్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇరాన్ దేశంలోని ఒక పోర్టు భారత్ సహకారంతో నిర్మితమవుతున్న పోర్టు. రష్యా ఆయిల్ దిగుమతితో మనకు ఎంత ఆదా అయింది అంటే 2.07 లక్షల కోట్ల ఆదా జరిగింది. అండ్ మాల్దీవులకు భారత్ మళ్ళీ సాయం చేసే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. సిజేరియన్ శిశువులకు రెండవ మిజిల్స్ టీకాని మ్యాండేటరీ అని చెప్పేసి సైంటిఫిక్గా చేసిన రీసెర్చ్. అండ్ భారతదేశంలో 85వ చెస్ గ్రాండ్ మాస్టర్గా వార్తలకు వచ్చిన శ్యామ్ నిఖిల్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి.
అండ్ 29వసారి అత్యధిక సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తిగా కామిరెడ్డి షెర్పా తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. అండ్ సుశీల్ కుమార్ మోదీ బీజేపీ సీనియర్ పర్సన్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.